టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో ఒక టాక్సిక్ మదర్ చేసిన పనికి ఆ కర్మ అనేది రివర్స్ అయ్యి వాళ్ళ పిల్లలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట ప్రజెంట్. ఎవరు వాళ్ళు, మీ విషయంలో ఏం చేశారు, ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి. రీసెంట్గా వీళ్ళు ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరు మన కలెక్టివ్ని మీద ఎవరైతే డార్క్ ఎనర్జీ చేశారో అది రివర్స్ అయ్యి వాళ్ళ యొక్క పిల్లలే ఎస్ మీకు మనీ రాకూడదని చెప్పి చేశారంటండి. బట్ అనుకున్నట్టుగా జరగలేదు. వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదండి. మీకు ఇంకా వచ్చే లైఫ్ పాత్స్ అనేవి పెరిగినాయి, అవకాశాలు పెరిగినాయి. ఎవరైతే మీ విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఈ విధంగా మీకు లైఫ్లో ఏంటంటే ఒక హోప్ అనేది ఉంటుంది కదా, ఇది చేయాలి అది చేయాలి, ఈ విధంగా చేస్తే మనం లైఫ్లో సెటిల్ అవుతాము, ఈ జాబ్ అయితే పనిచేస్తుంది, స్కిల్ అయితే పనిచేస్తుంది, ఇలాగా మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు కదా. సో కెరియర్లో ఏది బాగుంటుందని వన్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారు, చాలామంది స్టార్ట్ చేశారు. సో వాళ్ళని ఎలాగన్నా ఆపాలని చెప్పి ఒక లేడీ ఇది గమనించి వాళ్ళని ఎవరు కొనేది కూడా డీటెయిల్గా చూద్దామండి. మీకు మనీ రాకూడదు, అవకాశాలు కనిపించకూడదు, మీ లైఫ్లో స్థిరత్వం అనేది రాకూడదు అని చెప్పి మీ మీద ఎనర్జీ ప్రయోగాలు చేశారంట. అయితే ఏమైంది ఏంజెల్, అసలు ఎదురు కూడా చూడాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడికి ఎలా లాభాలు వస్తాయి, ఆ విధంగా వాళ్ళు మీ మీద చేసిన బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి రిటర్న్ అయితే మీకు పెట్టుబడి లాభాలు వచ్చాయి. అంటే డివైన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే మీ లైఫ్లో జరగకూడదని అనుకున్నారో దానికి క్లారిటీ అనేది ఇచ్చారు చాలా స్ట్రాంగ్గా. అండ్ లైఫ్ పాత్ అనేది కూడా దారులు చూపించారు మీకు. లైఫ్లో ఇంకా ఏమేమి ఉంటాయని కొత్త దారులు చూపించారు. వాళ్ళు మీ విషయంలో తప్పుగా ఆలోచించినందుకు వాళ్ళు చేసింది వాళ్ళకే వెనక్కి వెళ్ళిందనమాట. ఓకేనా? వాళ్ళకి లైఫ్ టైంలో మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి. దానికి డివైన్ కూడా ఒప్పుకోవట్లేదు. ఎస్, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేద్దాం అనుకోవడం డివైన్ నచ్చలేదండి. అందుకే వాళ్ళందరి ముందే మిమ్మల్ని నిలబడేలా చేస్తాను అని డివైన్ చెప్తున్నారండి. ఓకేనా? ఎక్కడ కూడా లైఫ్లో హోప్ అనేది వదులుకోవద్దు. ఏంజల్స్ మీకు ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారండి. ఓకేనా? మీకు ఏం కావాల్సి వచ్చినా సరే ఏంజల్స్ని అడగండి. గ్రాటిట్యూడ్ చూపించడం అస్సలు మర్చిపోవద్దు. గ్రాటిట్యూడ్ వర్డ్ అనేది మన చుట్టూ ఒక వైబ్రేషన్ని, మన చుట్టూ ఒక ఎనర్జీనే చేంజ్ చేసేస్తుందండి. ఓకేనా? ఫస్ట్ మీ చుట్టూ ఉన్న వాటికి మీరు విలువ ఇచ్చుకోగలిగితే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? మీ పార్ట్నర్షిప్ విషయంలో ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా అసలు బెంగ పెట్టుకోవద్దండి. అండ్ ఫ్యూచర్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళకు పాత్ అనేది క్లియర్గా ఉంది, దానికి ఎవ్వరు కూడా అడ్డు లేరు. ఓకేనా? ఎవ్వరు కూడా అడ్డు లేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఈ విధంగా పార్ట్నర్షిప్ విషయంలో మ్యారేజ్ కాని వాళ్ళకి బంధువులలో కొంతమంది ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. వేగంగా డబ్బులు ఇచ్చి మీకు వచ్చే ఏదైతే సంబంధాలు ఉంటాయో అవి రానియకుండా చేయాలి. సో ఈలోపే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దేంట్లో అయినా ఏదన్నా మాట వచ్చేలా చేయాలి నన్ను ప్రయత్నిస్తున్నారంటే ఛాన్స్ లేదండి, వాళ్ళు అనుకుంది జరగదు. సూపర్. ఏంజల్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఈ విషయంలో. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, ఆ ఓల్డ్ లేడీ ఏం చేశారు, మన కలెక్టివ్ విషయంలో ఓల్డ్ లేడీ ఏం చేశారు. ఎస్, మీకు దారి అనేది దొరికేసింది. లైఫ్లో ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా సెటిల్ అవ్వాలి, ఫ్యూచర్లో ఏ విధంగా లైఫ్ ప్లాన్స్ అనేవి చేసుకుంటున్నారు కదా. సో ఇదే కంటిన్యూ అయితే త్వరలోనే మీ లైఫ్లోకి పార్ట్నర్ వచ్చేస్తారు. మీ పార్ట్నర్తో మీకు ఏమంటారు అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. సో మీరు జత కట్టారంటే ఇంకా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయలేము అని చెప్పి ఒక కపుల్ అండి, ఓల్డ్ కపుల్ ఆల్రెడీ వాళ్ళు ఏంటి అంటే మీ మీద ఎస్ మిమ్మల్ని రూట్ మార్చడానికి ట్రై చేస్తున్నారంట. అంటే ఫేక్ అట్రాక్షన్ అనేది క్రియేట్ చేసి ఏంటంటే ఒక డ్రామా అనేది క్రియేట్ చేసి అది యాక్సిడెంట్గా జరిగింది, బై మిస్టేక్ జరిగింది అని చెప్పి క్రియేట్ చేసి ఎస్ ఒక డ్రామా అనేది క్రియేట్ చేసి ఆ డ్రామాలో మిమ్మల్ని లాగుదాం అని అనుకున్నారంట. ఫ్యామిలీ డ్రామా అండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని లాగాలి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళ సన్ ఆర్ డాటర్ అండి, వాళ్ళని మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి కావాలని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళే సాక్ష్యాలు వాళ్ళే క్రియేట్ చేసిందని చెప్పి అందరికీ చెప్పి ఫ్యూచర్లో మీకు మీ పార్ట్నర్కి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలాగా, లేదా పార్ట్నర్ లేని వాళ్ళకి పార్ట్నర్ రాకుండా చేయాలి, మీరు ఒక థర్డ్ పార్టీ అన్నట్టుగా తిరిగి మిమ్మల్ని అందులోకి లాగి ఒక డ్రామా సీన్ క్రియేట్ చేసి వాళ్ళే సాక్ష్యాలుగా ఉండి మిమ్మల్ని లీగల్ ప్రొసీడింగ్స్లోకి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట. చూసారా సినిమా ప్లాన్ ఎంత బాగుందో.
ఇదన్నా కూడా స్క్రిప్ట్లు పనికొస్తే కానీ నిజ జీవితంలో ఎవరు కూడా జలసితో కానీ అసూయతో కానీ జీవితాలని తలకిందులు చేయలేరండి. ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ హార్ట్ బ్రేక్స్ ఉన్నాయంటే అది కేవలం పాస్ట్ లైఫ్ కర్మే కానీ ప్రజెంట్ అయితే కాదండి. ఈ విషయంలో మీ విషయంలో ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించినందుకు, ఈ విధంగా ఆలోచనలు చేసినందుకు డివైన్ వాళ్ళ పనినే తలకిందులు చేసేసారు. ఓకేనా, మీరు డివైన్ చైల్డ్ అండి, ఇందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ అలాగే వాళ్ళు ఎనర్జీ స్వైపింగ్లు చేస్తున్నారంటే మీ చేతికి ఇవ్వడం, చేతిలోంచి తీసుకోవడం చేసి వాటిని ఏంటి అంటే మీరు ఇమ్మెచ్యూర్డ్గా మీ కోపం వచ్చేలాగా, కావాలని గొడవ పడేలాగా ఈ విధంగా చేయాలి. అలాగే సెల్ఫిష్గా మీ గురించే మీరు ఆలోచించుకునేలా చేయాలి, దేని మీద లేకుండా చేయాలి అన్నట్టుగా వేరే వాళ్ళతో కలిసి ఇలాంటి డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేశారంట. అదేమైంది, మీ సెల్ఫ్ కేర్ లేకుండా వాళ్ళు చేద్దాం అనుకున్నారు కదా, మీకు ఆరోగ్యం బాగోకుండా వాళ్ళు చేద్దాం అనుకున్నారు. అది తిరిగి వాళ్ళకే వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు వాళ్ళకి అనారోగ్యం వచ్చిందనమాట. మీకు లైఫ్లో సెటిల్ అవ్వడం వాళ్ళు చూడలేకపోతున్నారంట. అది వాళ్ళ ప్రాబ్లం ఏది కాదు కదా, మీరు కష్టపడ్డారు, మిమ్మల్ని మీరు చాలా లైఫ్లో ఇది నిన్నగాక మొన్న చూస్తున్న వాళ్ళకి మీ గురించి ఏం తెలిసింది చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంత కష్టపడి ఉంటే ప్రస్తుతం ఈ స్టేజ్లో ఉంటారు. సో అలాంటి ఏమంటారు, తాటాకి చెప్పులకి కుందేళ్ళు బెదరవండి, సరేనా. మీరు ఇలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు. మీ వెనకాల మీ డివైన్ అదైతే ఖచ్చితంగా వీళ్ళు చేసే పనులయ్యి మీ దాకా మీ డివైన్ రానివ్వరండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీ వెనకాల ఇలాంటి ఆలోచనలు చేస్తున్నందుకు డివైన్ కూడా వాళ్ళకి వెనక పంపించేస్తారు వాళ్ళ కర్మని. ఇంకా చెప్పండి ఏంజెల్, ఇందులో ఫ్యామిలీ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటండి. ఎస్, మీకు ఫ్యామిలీ పరంగా మిమ్మల్ని ఫ్యామిలీని చూసి వాళ్ళు జలస్గా ఫీల్ అవుతున్నారు. మీరు మీ మదర్తో మాట్లాడే విధానం కావచ్చు, మీ ఇంట్లో మీరు చేసుకునే పనులు కావచ్చు, వండుకునే వంటలు కావచ్చు, ప్రతిదీ మీరు తింటూ నవ్వుతూ మాట్లాడుకుంటే అది కూడా విన్ని చూడలేకపోతున్నారంట. పక్కాగా నైబర్స్ అండి, పక్కింటి వాళ్ళే. ఓకేనా, వాళ్ళు ఏంటంటే చూడలేకపోయిన కాడి నుంచి తప్పించేసేదాకా వచ్చేస్తారనమాట. ఓకేనా, అండ్ అందరూ కలిసి కట్టుకట్టుకొని అదే గ్రూప్గా మిమ్మల్ని ఏదన్నా ఇబ్బంది పెడదామని ఆలోచిస్తున్నారంటే దీనికి డివైన్ అలవెన్స్ లేదండి, అలో లేదు, వాళ్ళకి అలవెన్స్లు కూడా రావు. ఎస్, డేటింగ్ డ్రామా ఆడి ఇంట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంకా లైఫ్ లాంగ్ పార్ట్నర్ అనేది లేకుండా చేద్దామని అనుకున్నారంటే పిచ్చి ప్లాను. అలాంటివన్నీ కుదరవండి. ఇందులో మీ గ్రాండ్ పేరెంట్స్, టాక్సిక్ గ్రాండ్ పేరెంట్స్ అండి, ఫాదర్ సైడ్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, వాళ్ళు హోటల్స్లో కలుస్తున్నారంటే రెగ్యులర్గా ఈ విషయం మీద మాట్లాడుకోవడానికి మీ జీవితంలో లవ్ అనేది లేకుండా ఎలా చేయాలి అని చెప్పి. వాళ్ళు రేపు మాపుగా కాళ్ళు చాపిన వాళ్ళ ఉన్నారండి. సో వాళ్ళు అసూయత ఏంటి అంటే మీ మీద చేస్తున్న ప్రయత్నాలకు ఇంకొంచెం ముందే వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు. వాళ్ళు వేసే అసూయ మిమ్మల్ని ఏమీ చేయలేదండి. అప్పుడప్పుడు దిష్టి తీసుకుంటూ ఉండండి, కళ్ళుప్పు ఉంటుంది కదా, సో దాంతో దిష్టి తీసుకోండి. నైట్ పడుకునే ముందు రెగ్యులర్గా బయటకు వెళ్ళే వాళ్ళు ఎవిలై బ్లాక్ హెయిర్ ఎవిలై ఉన్న బొమ్మ ఉంటుంది కదా, అది కట్టుకోండి. మెన్ అయితే రుద్రాక్ష చేసుకోండి. ఓకేనా, పంచముఖి కానీ టూముఖి కానీ అండి. టూముఖి అయితే అట్రాక్షన్, వెల్త్, క్లారిటీ అనేది ఉంటుంది. రిలేషన్షిప్లో పెళ్ళైన వాళ్ళకి లేదా కొత్తగా మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా, టూముఖి రుద్రాక్ష అండి. ఇంకా చెప్పండి ఏంజిల్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారంట. ఆల్వేస్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చెప్తూ ఉంటారంట. ఓకేనా, ఏంజిల్ గైడెన్స్ని వింటూ ఉండండి. అలాగే ఏంజిల్ని మీకు ఏం కావాలని అడగండి, వీడియో ద్వారా కావచ్చు, ఇంకో పర్సన్ ద్వారా కావచ్చు, ఏదో రకంగా మిమ్మల్ని గైడ్ చేస్తాను అని ఏంజిల్స్ చెప్తున్నారండి. ఓకేనా, అలాగే మీ చుట్టూ ఉన్న నేచర్తో మాట్లాడండి. బర్డ్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, ఏదైనా సరే. ఓకేనా, ప్రతి దానికి మన జీవితంలో ఏం జరుగుద్దో తెలుస్తుంది మనకి తప్ప. కాబట్టి వాళ్ళు ఏదో రకంగా మనకి ఖచ్చితంగా చెప్తారు. నేచర్తో కమ్యూనికేషన్ చేయడానికి 1000 మార్గాలు ఉన్నాయండి. సరేనా, మీ చుట్టూ ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.